ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంకా ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది ప్రభుత్వం? న్యాయం జరిగే అవకాశం ఉన్నదా? ఇప్పుడు మనము ముఖ్యంగా ఏంది అంటే ఇష్యూ 18 తారీఖు నుంచి మొదలై ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పుడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరూ బాగానే పోరాడుతున్నారు. నిందితులను శిక్షించాలి, బాధితులకు న్యాయం చేయాలని అందరూ పోరాడుతున్నారన్న. ఇంకొకటి మేము మొదటి నుంచి ఆ పాప చనిపోయిన రోజు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విశారదన్ మహారాజ్ సార్ వచ్చినప్పటి నుంచి మేము ఇష్యూలో చూస్తున్నాము. ఏంటంటే ఇంకా శిక్షించాలని అందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాము. బాధితులకు తొందరగా న్యాయం చేయాలి, వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని అందరము కోరుకుంటున్నామన్న. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే అందరూ బాధితులకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటారు. ఇంకొకటి నేను కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిడ్డను. ఇప్పుడు ఏ సామాజిక వర్గమైనా ఒక పసిబిడ్డను అలా చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళకు నిందితులు ఎవరైనా సరే వాళ్ళకు చట్టపరంగా శిక్ష పడాలి. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటన్నా అంటే మీ ద్వారా ఇప్పుడు అన్ని వర్గాలల్లో తప్పు చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది చేసిన తప్పు వల్ల రెడ్డిలందరినీ ఒక వేరే భావంతో ప్రజలలోకి తీసుకుపోతారు. ఇవి ఇక పార్టీలలో అవుతుందా ఎట్లా అవుతుందా అనేది తీసుకుపోవద్దని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, చొరవ తీసుకొని ఆ లాండ్ ఆర్డర్ కావచ్చు, వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయాలి. అసలు ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేడు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తాం? మనము ఎమ్మెల్యే గారి గురించి తెలియనా, మనము ప్రతిపక్షం నుండి అయితే మరి జగన్ సార్ గారిని కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులలో చాలామంది రెడ్డి మిత్రులు కూడా అందరు పోరాడుతున్నాం. ఏంటంటే బాధితులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలులో ఉన్నటువంటి చాలామంది రెడ్డి మిత్రులు కూడా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలి కంపల్సరీ. ఎందుకంటే చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా కానీ తప్పే. మన భారత రాజ్యాంగం ప్రకారం అందరిని శిక్షించాలి. అట్లానే ఒక్కరు చేసిన తప్పుని అందరికీ ఆపాదించొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక్క రెడ్డిలు చేసిన దానికి అందరినీ అనొద్దు. ఎందుకంటే ఏ వర్గంలో అయినా తప్పు చేసేటోళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నా విజ్ఞప్తి అది ఒకటే. ఎందుకంటే బాధితులకు తొందరగా న్యాయం జరగాలి, వీళ్ళకు శిక్ష పడే విధంగా ఇంకా నాగర్ కర్నూలులో ఈ పోరాటాలు అనేటివి కొనసాగుతూనే ఉంటాయన్న. ఇక ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా వచ్చి బాధితులను పరామర్శించడం కావచ్చు, ఆ ఘటన స్థలాన్ని చేరుకొని ఏమన్నా పరిశీలించడం కావచ్చు, ఏమన్నా చేసిన ఇక మనం చూస్తుండొచ్చు. ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాకపోతే ప్రభుత్వపరంగా నిన్న ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చినట్టయితే నిన్న వీడియోలో ఇక్కడ టెంట్ దగ్గరకు వచ్చి బాధితుల దగ్గర మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన బీసీ కమిషన్ వాళ్ళు కానీ, ఎస్సీ కమిషన్ వాళ్ళు కానీ విచారణ చేపట్టారు. ఇంకొకటి పోలీస్ వాళ్ళు కూడా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాధితులకు ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరగాలని అందరైతే పోరాడుతున్నారు. ముఖ్యమంత్రి ఏమన్నా స్పందిస్తున్నారు ఈ విషయం మీద అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించినట్టయితే ఇక్కడ మనకు కనిపించలేదు. మీ జిల్లా వ్యక్తి కదా, మా జిల్లాలో ఇట్లాంటి ఘటన జరిగిందంటే కనీస స్పందన రావాలి. ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు వీడియో అయితే రాలేదు. ఇక్కడ పక్క శాసనసభ్యులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంచెం స్పందించారు. మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడారు, శిక్ష చేయాలన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే స్పందించినట్టయితే ఇక్కడ కనిపించలేదు. ఇంకా అది ఫైనల్గా ఏంటంటే అన్ని వర్గాలల్లో ఒకటే పోరాటం జరుగుతుంది. నిందితులకు శిక్ష పడాలి, బాధితులకు కంపల్సరీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అంతే బ్రదర్, థ్యాంక్ యూ. నా పేరు రేనయ్య. ఏం జరిగింది అసలు? ఇక్కడ ఏం జరిగింది, ఒక పాప చనిపోయిందంట. చనిపోయినప్పుడు దాన్ని ఎవరో అధికారులు పట్టించుకొని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏకపక్షంగా చూడకుండా వాళ్ళ ఒక స్థానిక విధానంగా ఒక మంత్రి, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కేటాయించారు. ఈ తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా అయిన ముఖ్యమంత్రి గారు ఆ స్వాధీనపరుచుకుంటా తిరుగుతారన్నా కొంచెం స్పందన ఇస్తే బాగుంటుందన్న అని ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే స్పందన కాబట్టి సీఎం గారిది కూడా దీంట్లో వేషాలు కనబడుతున్నాయంట అని మానవులకు కలుగుతుంది. ఇది సీఎం గారు సొంత జిల్లా ముఖ్యమంత్రి, నాగర్కర్నూలు జిల్లా ముఖ్యమంత్రి తన స్థానిక జిల్లాకు ఏమి సమాచారం ఇస్తలేడు. ప్రభుత్వ పోలీసు వినా ఎవరు వినా ప్రజల వినా ఏంది ఇది అంటే స్పందన ఏం తెలియజేస్తలేడు ఆయన మన ముఖ్యమంత్రి గారు. ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇక్కడ ఒక టీవీ 9లో కానీ ఏదంటే కానీ ఒక ఫోన్లో విదేశం కనబడతలేదు. రాజేశ్వర రెడ్డిది కనబడతలేదు. ఎక్కడ చూసినా బీసీ అంటే తొక్కేశారనే వర్గంగా ఈ రెడ్డిలు మాట్లాడుతున్నారు. ఏందయ్యా మనం ఒక పాపను చంపి ఏందని ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా నిర్ణయం చెప్పకపోతే ఎట్లా? దాన్ని స్పందన తీసుకుంటేనే ముఖ్యమంత్రి గారు ఒక దారికి వస్తాడంట అని
నాకు తెలుస్తుంది అంతే. చెప్పాలి మన సొంత జిల్లాకు ఈ దారుణం ఎట్లా జరిగింది అని దాని విచారణ జరిపించి ఆ స్థాయికి వస్తేనే అది ఒక భారత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారంట, అది బాగుంటుంది. పెద్దలు మరి ఇంకా తీసుకోవట్లేడు, ఇంతవరకు స్పందించలేదు. ఏమన్నా చెప్పాలనుకున్నావా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా, ఆయన సొంత ఊరు ఇక్కడ ఉన్నట్టు ఇది నాగర్ జిల్లాలో. ఆయన ఏమన్నా తీసుకొని ఈ స్పందన ఇంత తొందరగా చర్య తీసుకుంటే అంత బాగుంటుందని ఆ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను. ఏం జరిగింది అయ్యలా? అసలు ఆ పాప ఎట్లా చనిపోయింది, ఎందుకు చనిపోయింది? ఏంటంటే మా సాకులలో మనిషి రజక నాయకుడు. రజక నాయకుడు అయితే ఒక కులాన్ని ప్రేమించి పెళ్లి చేసుకునడం, కులగణన మన తెలంగాణలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ కులగణన అని పెట్టిండు. కులగణన అంటే ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కారణం. నీవు కులగణన ఆరుగురు కొమ్మేర సర్పంచ్ గారు 100 రూపాయల టికెట్ తీసుకొని మమ్మల్ని చాలా ధరించి చేసి మీరెవర్రా అది అని అనడం అదొక కారణం. అందులో ఇంకొకటి కాళ్ళు మొక్కుతా ఏళ్ళు మొక్కుతా అంటే పిల్లలను దెబ్బి ఆరుగా భర్తలను కొట్టడం తప్పడం. ఇంకొకటి ఆయన పెత్తనం ఏంది, మేము సున్నం వేయడం. ఇప్పుడు ఈ జీటు పడతాం, మేము సాగలం మేము సాగలం. మాకు ఏడైనా మేము జీటేసే హక్కు మాకుంది. మమ్మల్ని తప్ప వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళెవరు మాకు హక్కు నీకే, వాళ్ళెవరు మాకు చెప్పనీకే? ఏడైనా దేవుడు మంతటి మేము ఏడైనా జీవిటేస్తున్నాం. ఇప్పుడైనా పండుగలు జరుగుతున్నాయి, మేము 20 ఏళ్ళు మాట్లాడుకున్నాం. ఇక జీవిటేస్తున్నా, రేపైనా మధ్యతరలో సాగులో మళ్ళీ జీవిటేస్తారు. ఇక సాగులడం అని ఏదో కులగణన సంబంధం ప్రేమించుకోవచ్చు, ప్రేమ చేసుకోవచ్చు. కాపాయన కుల జంగనాన్ని పెట్టి ఇలా పిల్ల పసిపాపను సావాద్యంగా ఏంది? నాతోటి పాటు ఆడు, నా భార్యతోటి పాటు ఆడు, ఇంకోతో మాట్లాడు. నీ కులగణన బట్టి అది ఒకటి నేరం, అదొక సభ. అది మరి మీ ఎమ్మెల్యే ఏమంటుండు, వస్తలేడా? మా ఎమ్మెల్యే గురించి దాని గురించి పట్టించుకోవడం లేదు. ఆయన గురించి అట్లాంటిది ఎలాంటిది ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన గురించి ఆయన ఏం తెలియడం లేదు. మాకు ఆయన గురించి మాకు ఏం పరిశోధన లేదు. ముఖ్యమంత్రి కూడా మీ జిల్లానే కదనే, ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా మనిషినే. పాలమూరు ముద్దు బిడ్డ అంటాడు. మరి ఒక చిన్న పిల్ల చచ్చిపోయింది, 2 నెలల పాప చచ్చిపోయింది, ఎందుకు మాట్లాడతలేడు దాని గురించి? దాని గురించి మాట్లాడడం ఏంటంటే మళ్ళీ ఆయనకు ఉందా లేదా మనకు తెలియదు. మనకు కూడా ఆయనకు మరి ఆ పరిచయం ఉందా లేదా, ఇంతే మంది సాధింగుతాడా తెలంగాణ ఇట్లే ఇంకా కులగాన్ని తీసుకొచ్చి ఇంతమంది సాధింగుతాడా, ఇంకా చెప్తాడా, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంకా మన తెలంగాణలో ఇంకా వేరే మద్దతు పెడతాడా, వేరే ఇంకేం చేస్తాడో మనకైతే తెలియదు. కాబట్టి మా బిడ్డ చనిపోయింది కాబట్టి అందరికి ఐక్యమత్యంగా చేయాలని నేను కొట్టుండే. రేవంత్ ఒకటే మాట చెప్తున్నా నేను. ఆయన ఒకటే మాట రేవంత్ రెడ్డి గారు నీ ఒకటే ముఖ్య విన్నపము, నీవు కులగణన ముఖ్యంగా చెప్తున్నావు కాబట్టి నీవు ఆ పసిపాపని చంపినందుకు వాళ్ళకి న్యాయం చేయాలని ఒకటే కోరుతున్నాను.